హలో ఎవ్రీవన్, రమి హియర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ రమి తలారి. అందరికీ నమస్తే, సలాం అలైకుం. మేము మ్యాక్నాక్ ఐలాండ్ రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ వెళ్ళామన్నమాట. అంటే అక్టోబర్ మిడ్లో వెళ్ళాము. సో మ్యాక్నాక్ ఐలాండ్ వెళ్ళినప్పుడు మేము కొలంబస్ నుంచి వెళ్ళాము కాబట్టి యాక్చువల్గా 6.5 hour కార్ డ్రైవ్. కాకపోతే గ్యాస్ స్టేషన్ దగ్గర స్టాప్ తీసుకుంటాము, అలాగే డిన్నర్ కూడా టైం తీసుకున్నాం కాబట్టి టోటల్గా మాకు అరౌండ్ 8.5 to 9 hours పట్టింది. సో మిడ్ నైట్ హోటల్కి చేరాము. నెక్స్ట్ డే మార్నింగ్ మ్యాక్నాక్ ఐలాండ్లో ఫ్రెష్గా రెడీ అయిపోయి సో హోటల్కి వచ్చాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో డిఫరెంట్ ఫుడ్ తిన్నాము. సాటర్డే కాబట్టి నేను ప్యూర్ వెజ్ తీసుకున్నాను, సో నాకు స్వీట్ తీసుకోక తప్పలేదు. సో మా ఫ్రెండ్స్ అయితే ఎగ్ ఉన్నది ఫ్లేవర్ తీసుకున్నారు. సో మేము షర్ట్లెస్ షటిల్ ఉంటుందన్నమాట. ఆ షటిల్లో ఇక్కడ పోర్టుకు వచ్చేసి సో క్రూజ్లో వెళ్తున్నాము. సో ఈ క్రూజ్లో అంటే దీన్ని ఫెర్రీ అంటారు యాక్చువల్గా. ఈ ఫెర్రీలో వెళ్తున్నప్పుడు ఈ పెద్ద లేక్లో వెళ్ళాలి. సో అక్కడ వచ్చి యాక్చువల్లీ ఈ ఫెర్రీ వచ్చి ఫ్రీ కాదనమాట, దీనికి టికెట్స్ ఉంటాయి. మేము వచ్చి ఎన్హాన్స్డ్ టికెట్ తీసుకున్నాము. ఎన్హాన్స్డ్ టికెట్ అంటే అది $12 ఎక్స్ట్రా రెగ్యులర్ దానికన్నా. అంటే లైన్లో ఉండకుండా డైరెక్ట్ ఫెర్రీకి వెళ్ళిపోవచ్చు. సో క్విక్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇన్ కేస్ మనకి టైం లేకపోయినా కూడా తొందరగా ప్లాన్ చేసుకుంటే $12 ఎక్కువ పే చేస్తే ఎన్హాన్స్డ్ టైప్ టికెట్ తీసుకోవచ్చు. రెగ్యులర్ టికెట్ అయితే $38, వెరాజ్ ఎన్హాన్స్డ్ టికెట్ $50 అనమాట. సో ఫైనల్గా వి సెటిల్డ్ ఇన్ దిస్ ఫెర్రీ అండ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ లైక్ ఆల్ నేషనాలిటీస్ అండ్ వీఆర్ ఎంజాయింగ్. మీరు ఇక్కడ చూస్తే అందరూ ఎవరికి వాళ్ళు కూర్చొని అలా ఉన్నారు. బట్ నేను వచ్చి ఎక్కువ మనం ఇక్కడ వెళ్ళింది ఎంజాయ్ చేయడానికే కాబట్టి నేనైతే ఆల్మోస్ట్ బై స్టాండ్ ఉంటున్నా అనమాట. ఆ వాటర్ సౌండ్, అది ఫోర్స్గా ఎయిర్ వస్తుంది, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేయాలనిపించింది. సో నేనైతే ఎక్కువ అలా సీట్లో కూర్చోలేదు. నో మ్యాటర్ వాట్ అదర్స్ ఆర్ థింకింగ్, బట్ ఐ వుడ్ లైక్ టు ఎంజాయ్. సో నేనైతే అలా కంటిన్యూ అయిపోయాను. సో చాలా బాగుంటుంది మొత్తం చూడడానికి. ఇలాంటి లేక్స్ ఈ మ్యాక్నాక్ ఐలాండ్లో 5 ఉంటాయంట. సో మేమైతే ఒకటి కవర్ చేసాము. ఇక్కడి నుంచి అక్కడే వెళ్ళాలి. సో చాలా బాగుంది. ఎక్కువ విజిటర్స్ కూడా చాలామంది ఉన్నారు. మాకు ఆల్మోస్ట్ 12 అయిపోయింది అనమాట. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ మాకు అంత ఈజీగా దొరకలేదు. 11 వరకు వెయిట్ చేయాలని చెప్పారు కపుల్ ఆఫ్ రెస్టారెంట్స్ వెళ్ళినప్పుడు. సో ఫైనల్గా ఒక రెస్టారెంట్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని సో ఇక్కడ ఫెర్రీకి వచ్చాము. ఇంకోటి ఏమంటే మీరు కార్ వచ్చి ఈ ఫెర్రీకి దగ్గరలో ఫెర్రీ పోర్ట్ ఏదైనా దానికి దగ్గరలో పార్క్ చేస్తే సో అక్కడ వెళ్ళినప్పుడు షటిల్ ఉంటుందన్నమాట. ఆ షటిల్లోని ఈ ఫెర్రీ పోర్ట్కి తీసుకొస్తారు. సో ఫెర్రీ పోర్ట్కి వచ్చిన తర్వాత ఇంకా మనం ఎంజాయ్ చేయాల్సింది వాటర్ వ్యూ కదా లేక్లో. సో ఇది ఇలా ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఆ విండీ సౌండ్ చాలా బాగుంటుంది. సో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో ఎప్పటికైనా మీరు ఫెర్రీని ఇది ప్లాన్ చేసుకోండి. డిఫరెంట్ లేక్స్ ఉంటాయి. సో మీకు ఏ లేక్ బాగుంటుందో దాన్ని ప్లాన్ చేసుకోండి. అండ్ స్టే వచ్చి ఈ ఫెర్రీ సరౌండింగ్స్లో ఐలాండ్కి చుట్టూ కూడా హోటల్స్ ఉన్నాయి, అలాగే క్యాబిన్స్ ఉన్నాయి, ఎయిర్బిఎన్బి పెద్ద హౌసెస్ ఉంటాయన్నమాట. చాలామంది ఫ్యామిలీస్ వస్తే లైక్ 3 or 4 ఫ్యామిలీస్ అయితే ఎయిర్బిఎన్బిలో స్టే చేయొచ్చు. కొంచెం ప్రైజీగా ఉంటాయి, బట్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అంటే మీరు కుక్ కూడా అంటే ఫుడ్ కూడా వండుకోవడానికి ఫెసిలిటీ ఉంటుంది. వెరాజ్ హోటల్స్లో అంటే అంత ఏమి ఉండదు. జస్ట్ కొన్ని హోటల్స్లో బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, కొన్నింట్లో ఇవ్వరు. సో ఇంకా చిన్న క్యాబిన్స్ కూడా ఉన్నాయి. సో ఆ క్యాబిన్స్ కంటే మాకు హోటల్ రీజనబుల్ అనిపించింది. సో ఒక నైట్కి మాకు అరౌండ్ $130కి వచ్చిందనమాట. అండ్ సెకండ్ నైట్ సాటర్డే నైట్ కాబట్టి $169. సో టోటల్గా 2 nightsకి మాకు $330 విత్ ట్యాక్స్ ఎవ్రీథింగ్ $350లో మంచి హోటల్ 3 మెంబర్స్కి వచ్చి ఒక పెద్ద హోటల్ 2 bed ఉన్నది తీసేసుకున్నాము. సో అలా మేము స్టార్ట్ చేసాము మా డేని. సో ఇంకోటి ఏమంటే మీకు ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ అస్సలు ఉండవు. సో ఓన్లీ లోకల్ రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట. సో అది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పటివరకు అయితే ఇండియన్ కానీ నాన్ ఇండియన్ రెస్టారెంట్స్ కానీ ఏమీ లేవు. అండ్ కమింగ్ టు ద వాటర్ చూడండి ఎంత బాగుందో. అలా లాంగ్లో వాటర్ చూస్తుంటే బ్లూగా కనపడుతుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ వాటర్ అంత ఫాస్ట్గా వెళ్తుంటే అక్కడ స్కై చూస్తూ నాకైతే ఎంత ఎంజాయ్ అనిపించిందో. సో ఈ మ్యాక్నాక్ ఐలాండ్ డెఫినెట్గా చూడాలి. సో ఎందుకంటే ఈ మ్యాక్నాక్ ఐలాండ్ ఈవెన్ కొలంబస్లో అంటే ఒహాయో స్టేట్లో కొలంబస్కి 2.5 hour డిస్టెన్స్లో పుట్టిన్ బే ఉంది. అక్కడ కూడా ఇలాంటి ఐలాండ్ ఉంది. సో అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే అది చాలా చిన్నది అనమాట. అంటే చుట్టూ సరౌండింగ్స్ ఉన్న ప్లేస్ కానీ చిన్నది, ఇక్కడ చాలా పెద్దదిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా క్లీన్గా ఉంటుంది. సో మిషిగాన్లో నెంబర్ ఆఫ్ లేక్స్ ఉంటాయి. సో దీనికి మీరు విజిట్ చేసినప్పుడు నెక్స్ట్ డే కానీ సేమ్ డే
అండ్ చాలా లేక్ చూడొచ్చు. సో, అది ఇంకో నా వీడియోలో కూడా నెక్స్ట్ డే మేమేం చేసామో నా యాక్టివిటీస్‌ని కూడా మీకు పబ్లిష్ చేస్తాను. సో, ఇప్పుడైతే లేక్ చూడండి ఎంత బావుందో అస్సలా చాలా బాగున్నాయి. మేబీ ఇందులో ఫిషెస్ కూడా ఉన్నాయేమో మాకైతే ఎక్కువ కనపరాలేదు. అండ్ అది చూడండి అది మొత్తం ఐలాండ్. మేము ఆ సైడ్ వచ్చేసాం. ఫైనల్‌గా మేము ఇక్కడ ఆఫ్ బోర్డ్ అయిపోయాము. సో, ఇక్కడ దిగిన తర్వాత ఇక్కడ చూడండి సైకిల్స్ ఉన్నాయి. చాలామంది సైకిల్ కావాలంటే రెంటల్‌కి సైకిల్ తీసుకొని ఈ ఐలాండ్‌లో మొత్తం తిరగొచ్చనమాట. సో, దానికి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి. ఫ్యామిలీ ప్యాక్ లాగా ఫ్యామిలీకి కావాల్సిన సైకిల్ ఉంటాది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సైకిల్‌ని డ్రైవ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ కిడ్స్ కూడా ఒక బ్యాగ్ లాగా ఉంటది. సో, దీన్ని బగ్గీ కార్ట్ అంటారు. లేదంటే టాక్సీ అంటారనమాట. అంటే 2 హార్సెస్‌తో ఒక టాక్సీ ఉంటది. ఈ టాక్సీలో మేము వెళ్ళొచ్చు. మేమైతే టికెట్స్ తీసేసుకున్నాము. పర్ హెడ్ $45 అనమాట. ముగ్గురికి కలిసి టికెట్ తీసుకున్నాము. ఈ టాక్సీ ఏదైతే హార్స్ టాక్సీ ఉందో ఈ బగ్గీ కార్ట్‌లో చాలామంది ఉంటారు. వాళ్ళతో పాటు మేము కూడా కూర్చొని వెళ్ళాలని ప్లాన్ చేసాము. సో, మాకింకా టైం ఇచ్చారు. వెంటనే కాదు. సో, ఈ లోపల మేము మొత్తం ఇక్కడ ఎంజాయ్ చేద్దామని చెప్పి మొత్తం ఈ ఐలాండ్ అలా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నామనమాట రోడ్డు మీద. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే గన. ఇక్కడ చూడండి చిన్న చిన్న షాపులు కానీ కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇక్కడ అందరూ చాలామంది ఉన్నారు. లైక్ సైక్లింగ్ రెంట్‌కి తీసుకోవచ్చు. ఇక్కడ వెళ్తే ఈ ప్లేస్ అయితే హైట్‌గా ఉంటుందనమాట. అక్కడ వెళ్ళామంటే చాలా ప్లేస్ చూడొచ్చు. ఇక్కడ చూడండి ఫాల్ కాబట్టి కలర్స్ అన్ని బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అండ్ ఈ వుడ్ స్టాండ్ వచ్చి నాకు చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. ఇది చూడగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయి దీని పైకి అలా ఎక్కేసాను. ఫన్‌గా ఉంది. నాకైతే బాగుంది. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. చుట్టూ చూడండి కలర్స్ ఎంత బాగున్నాయో. ఇక్కడ పార్క్ కానీ, జనాలు కానీ అంటే ఇంక ఏ వెహికల్స్ ఎక్కువ రావన్నమాట. అంటే ఇక్కడ కార్స్ నాట్ అలౌడ్. సో, కాబట్టి పర్సనల్ కార్స్ లేదు కాబట్టి ఇక్కడ డెఫినిట్‌గా ట్రాఫిక్ అనేది ఎక్కువ లేదు. అండ్ ఇక్కడ చూడండి ఈ మ్యాకినిక్ ఐలాండ్‌లో ఎంత బావుంది. ఈ లేక్ మొత్తం ఏదైతే ఇందాక నేను లేక్‌లో వచ్చానో, ఆ లేక్‌ని ఈ హిల్ ఏరియా నుంచి కవర్ చేశా అనమాట. చూడడానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా! సో, అక్కడ వే కానీ, అక్కడ ఉన్న ఒక హిల్ ఏరియా కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఇక్కడ ఆల్సో మెచ్యూర్డ్‌గా పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉంటాయి. సో, హిల్ ఏరియాకి వచ్చినప్పుడు నాకు ఇలా పీస్‌ఫుల్‌గా వాక్ చేయాలనిపించిందనమాట చెట్ల మధ్యన. అండ్ ఇదేంటి దీన్ని చాకోలేట్ పడ్జ్ అంటారు. సో, ఇక్కడ ఫ్రెష్‌గా వాళ్ళు అప్పుడప్పుడు చేస్తున్నారు. ఇక్కడ చూడండి ప్యాన్‌లో ఒక బ్రౌన్ కలర్ ప్యాన్‌లో అప్పుడప్పుడు చేసి పడ్జ్‌ని ఇక్కడ మనకు సర్వ్ చేస్తారనమాట. టేస్ట్‌కి నాకు కూడా ఇచ్చారు. దీన్ని ఎంత బాగా చేశారో చూడ్డానికి చాలా యమ్మీగా ఉంది కదా! చాలా షాపులలో ఇలాంటి పడ్జ్ చేస్తారు. దీన్ని యాక్చువల్లీ చాకోలేట్ పడ్జ్ అంటారు. సో, ఇంకా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. దీన్ని ట్విస్ట్ లాగా చేస్తున్నారు ఈయనొచ్చి. సో, నాకు అయితే టేస్ట్ చేయడానికి కొద్దిగా ఇచ్చారు. వావ్ అనిపించింది. ఇలాంటి ఈ పడ్జెస్ చాలా చేస్తారు. మీకు మంచిగా లైక్ చాలా స్మెల్ వస్తుంది. చాలా అథెంటిక్ స్మెల్. అండ్ ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో ఎలా అవుతుందో. సో, ఈ లేక్‌లో వాటర్ అనేది వేవ్స్ చాలా బాగుంటాయన్నమాట. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నాకు ఎందుకంటే లేక్స్, బీచెస్ అంటే ఐ లవ్ దెమ్. సో, కాలిఫోర్నియాలో చాలా ఉంటాయి. నేను స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు కాలిఫోర్నియాలో ఎంజాయ్ చేశాను. తర్వాత ఎక్కడ ఉన్నా నేను ఏ ప్లేస్‌లో ఉన్నా బీచెస్ ఏమన్నా ఉన్నాయని చూసుకుంటాను. సో, నా ఫన్ యాక్టివిటీస్ వచ్చి వాటర్ అండ్ బీచెస్. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఇలా వాటర్స్ వస్తుంటాయి. సో, మీరు ఎప్పుడైనా ఐలాండ్‌కి ప్లాన్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. సో, ఇక్కడ ట్రాఫిక్ లేదు కాబట్టి, పొల్యూషన్ లేదు కాబట్టి వాటర్ అనేది చాలా నీట్‌గా ఉంది. అండ్ మీరు బోట్స్ చూడొచ్చు అక్కడక్కడ. సో, ఈ లేక్ చుట్టూ ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాస్ అన్నీ కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా! ఎయిర్‌బిఎన్‌బి హోటల్స్ లాగా తీసుకోవచ్చు అని చెప్పి. ఈ పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి కదా! వీటిని మీరు ఎయిర్‌బిఎన్‌బిలో అలా తీసుకొని చాలా నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ స్టే చేయొచ్చు. ఈ హౌస్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇది వచ్చి జస్ట్ లేక్‌కి పక్కనే ఉంటుందనమాట. ఎంత పెద్ద హౌస్ చూడండి. ఇందులో ఏమన్నా కొన్ని ఈవెంట్స్ అలాంటివి కూడా జరుగుతుంటాయన్నమాట. సెలబ్రేషన్స్. అండ్ ఇక్కడ చుట్టూ చాలా బాగుంది. ఇక్కడ బర్డ్స్‌తో అయితే ఈవినింగ్ టైమ్ ఇక్కడ వాక్ చేశాను. నాకైతే వావ్! చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. సో, ఫైనల్‌గా మా టైం వచ్చేసింది. ఆఫ్టర్‌నూన్ 3:30. సో, బగ్గీ లేక్ ఎక్కేసాము. అంటే హార్స్ టాక్సీ. సో, ఇందులో నేనైతే ఫ్రంట్‌లో కూర్చున్నాను. ఎంజాయ్ చేయొచ్చు కదా వ్యూ అని చెప్పి. సో, ఇక్కడొచ్చి ఆయన ఎవరైతే డ్రైవ్ చేస్తారో ఈ టాక్సీని ఆయన మొత్తం గైడ్ చేస్తున్నారనమాట. హి ఈజ్ ఎక్స్‌ప్లెయినింగ్ అబౌట్ ద హోల్ ఏరియా. ఎలా ఉంది పక్కనున్న హౌసెస్ గురించి, ఇక్కడ మంచి ప్లాంట్స్ గురించి, ఏరియా గురించి, అవి ఎప్పుడు స్టార్ట్ అయింది, వాట్ పర్పస్ వి యూజ్ దెమ్, ఇవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో, ఇక్కడ
జనాలైతే అలా వింటున్నారు. నేనైతే వినడంతో పాటు అలా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ హౌస్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అలాగే ఇక్కడ ట్రీస్ కలర్ చేంజ్ అవుతున్నాయి. బికాజ్ ఆఫ్ ఫాల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో, ఇక్కడ పర్పుల్ కలర్‌లో ఈ ట్రీ ఎంత బాగుంది చూడు. దాని పక్కనే దానికి ఎదురుగా ఉన్న ప్లాంట్స్ అయితే ఇంకా గ్రీన్ కలర్‌లోనే కొంచెం కొంచెం చేంజ్ అయిపోతాయన్నమాట. ఇక్కడ వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ ఒక హౌస్ లాగా ఉంది కదా! అది చర్చ్ అన్నమాట. సో, అది క్యాథలిక్ క్రిస్టియన్ చర్చ్. సో, అక్కడ చర్చ్‌కెళ్తారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఈ వేలో వెళ్తున్నప్పుడు గానీ చెట్లు అవి చూస్తూ, అలాగే కలర్స్ చాలా బాగున్నాయి. ఫాల్ సీజన్ కాబట్టి లీవ్స్ అన్నీ ఫాల్ అయిపోతుంటాయి. వెళ్తున్నప్పుడు చాలా బావుంటుంది. అండ్ ఆయన డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఒక స్టిక్ ఉంది. ఆ స్టిక్ వచ్చి టాక్సీకి ట్యాగ్ చేస్తుంటారనమాట. సో, ఈ హార్సెస్‌ని ఆయన ఏదైనా అలర్ట్ చేయాలన్నా కూడా వాటిని అలా అలా కొడుతుంటారు. సో, నేను జస్ట్ ఆయనకి సైడ్‌లో బ్యాక్ సైడ్ ఉన్నాను. సో, నాకు ఇమ్మీడియేట్‌గా అదంతా వ్యూ చూడడానికి చాలా మంచి అడ్వాంటేజ్‌గా అనిపించింది. అండ్ ఈ హౌస్ చూడండి ఎంత పెద్ద హౌస్ ఉందో. ఇది వచ్చి లైక్ ద బెస్ట్ హోటల్ అని ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేశారు మొత్తం కూడా. ఇందులో నంబర్ ఆఫ్ బాత్రూమ్స్, నంబర్ ఆఫ్ హోటల్స్ ఉన్నాయని చెప్పారనమాట. సో, ఇక్కడ ఈవెంట్స్ జరుగుతుంటాయంట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఇది చూడడానికి. ఇక్కడొచ్చి చుట్టూ అమెరికన్ ఫ్లాగ్స్ పెట్టేశారు. ఈ హౌస్ గురించి ఆయన చాలా గైడ్ చేశారు. చాలా పెద్ద హౌస్ కదా! చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ మీరు అదర్ బగ్గీ కార్స్ చూడండి. అంటే టాక్సీస్ ఎలా ఉన్నాయో డిఫరెంట్ హార్సెస్ అయితే ఫుల్లు వాటిని బాగా స్ట్రాంగ్‌గా తయారు చేసున్నారనమాట. సో, బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్ అలా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, మీరు పర్సనల్‌గా ఎళ్ళాలంటే ఒక ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటే పర్సనల్‌గా ఎళ్ళాలన్నా కూడా వాళ్ళు సెపరేట్‌గా టాక్సీని తీసుకోవచ్చు. బట్ ఇట్ కాస్ట్ మోర్. సో, వేరేస్ షేరింగ్‌లో ఎళ్తున్నప్పుడు తక్కువ అవుతుంది. $45 అనమాట. టోటల్‌గా వాళ్ళు ఒక 2 అవర్స్ ఆర్ 2 ½ అవర్ ట్రిప్ ఉంటాది. వెదర్ కండిషన్ బట్టి దే విల్ రిటర్న్ బ్యాక్. అండ్ పక్కనున్న ఆ కార్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో బ్రౌన్ కలర్‌లో. సో, ఈ హౌస్ అనేది నంబర్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. అలాగే నంబర్ ఆఫ్ రెస్ట్ ఏరియాస్ ఉన్నాయి ఇందులో. పైన టాప్‌లో కానీ, కింద అంతా చాలా బ్యూటిఫుల్‌గా ఉందనమాట. సో, ఈ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో, ఇక్కడ వచ్చి ఈ హార్సెస్‌కి రెస్ట్ ఇవ్వాలని ఆయన చెప్పారనమాట. ఎందుకంటే కంటిన్యూగా ఎళ్ళాలంటే పాపం వాటికి గూడా కష్టమే కదా! అప్పుడప్పుడు రెస్ట్ ఇస్తారు. అండ్ ఈ హౌస్ ఇక్కడ ఏవైతే హార్స్ ఉన్నాయో వాటికి ఇది హౌస్. సో, అక్కడ అవి నైట్ అక్కడ స్టే చేస్తాయి. అలాగే వాటర్ కానీ అవన్నీ కూడా లోపల కొన్ని హార్సెస్ ఉన్నాయి. మాకు ఆ గైడ్ చేసే అతను హార్సెస్ కూడా చూపిచ్చారు. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఫుడ్ గురించి కానీ, అవి ఏమేమి తింటాయన్నీ ఇక్కడ ఇంగా గైడ్ వచ్చి పక్కన ఆగి విజిటర్స్‌కి మొత్తం గైడ్ చేస్తారనమాట. సో, ఇలాంటి హౌసెస్ నంబర్ ఆఫ్ ఉన్నాయి. అవి కార్డ్స్ కావాల్సినవి. హార్స్‌కి కావాల్సిన ఇలాంటి హౌసెస్ అన్నీ కూడా అది చూడ్డానికి ఒక వేర్ హౌస్ లాగా ఉంది. సో, లోపల వచ్చి హార్సెస్ ఉన్నాయి. సో, ఫైనల్‌గా మేము కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాము. సో, ఈ బగ్గీ టాక్సీలో. సో, వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి ఈ పెద్ద పెద్ద ట్రీస్, చుట్టూ పార్క్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నడవాలి అనుకుంటే కూడా నడవచ్చు. అది ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతారనుకుంటే ఇలాంటి బగ్గీ టాక్సీలో వెళ్ళిపోవచ్చు. సో, నేనెప్పుడు బగ్గీ టాక్సీ అంటున్నానంటే దట్ ఈస్ నథింగ్ బట్ హార్స్ కార్ట్. అంటే ఇందులో వెళ్ళొచ్చనమాట. సో, ఈ చుట్టూ వెళ్తున్నప్పుడైతే చుట్టూ ఆ చెట్ల గురించి, ఆ ఎన్విరాన్మెంట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మనకి. అండ్ దేర్ ఆర్ పీపుల్ నేను చెప్పా కదా! ఇండివిడ్యువల్‌గా సైకిల్ తీసుకొని రావచ్చని అలా వాళ్ళు డ్రైవ్ చేసుకొనొస్తారు. ఇక్కడ చూడండి బికాస్ ఆఫ్ ఫాల్ సీజన్ ద ప్లాంట్స్ లీవ్స్ ఎంత బాగా చేంజ్ అయిపోతున్నాయి. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. సో, ఈ లొకేషన్ బాగుంది కాబట్టి నేను అక్కడ వెయిట్ చేశాము. అండ్ ఇక్కడ నారోలో చూసినప్పుడు డిఫరెంట్ కలర్స్. సో, ఎందుకంటే ఫాల్ సీజన్‌లో ఇలాంటి ఐలాండ్స్‌కెళ్ళాలంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అక్కడ పొల్యూషన్ కొంచెం తక్కువ ఉంటాది. పెద్ద పెద్ద మెచ్యూర్ ట్రీస్ ఉంటాయి కాబట్టి చూడ్డానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందనమాట. సో, ఎప్పుడు కూడా ఫాల్ సీజన్‌ని మీరు మిస్ అవ్వకండి. అది ఇయర్‌లో లైక్ అక్టోబర్‌లో ఎక్కువ ఉంటది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఉంటుంది. మళ్ళీ యాక్చువల్లీ వింటర్ కూడా వస్తుంది నవంబర్, డిసెంబర్ టైంలో. కాబట్టి మీరు అక్టోబర్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఫర్ ద ఫాల్ సీజన్. సెప్టెంబర్‌లో లిటిల్‌గా స్లో అవుతుంది. ఫైనల్‌గా మేము ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ మాకు రెస్ట్ ఏరియా ఉంది. సో, అలాగే హార్సెస్‌కి రెస్ట్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ కొద్దిసేపు మేము ఆగామనమాట. సో, ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, ఏదైతే మనం స్టార్ట్ చేసామో అక్కడి నుంచి అలా వస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు రెస్ట్ ఇస్తారు హార్సెస్‌కి. అండ్ ఇక్కడ చూడండి ఎంత బావుంది ఈ కేవ్. ఈ కేవ్‌లో నుంచి ఈ లేక్ చూస్తుంటే మాత్రం వావ్! అనిపిస్తుంది. ఇక్కడ పెద్ద లేక్. ఇది అదర్ సైడ్ అనమాట. మేము ఇందాక ఫెర్రీలో వచ్చింది కాకుండా ఇది ఇంకో లేక్ అనమాట. సో, ఈ లేక్‌ని ఇక్కడ వ్యూ పాయింట్ నుంచి కూడా మనం
దీన్ని మొత్తం కవర్ చేయొచ్చు. చూడడానికి చాలా పెద్దగా ఉంది కదా! ఆకాశం, లేక్ కలిసిపోయినట్టుగా ఉంది. ఇలాంటి ప్లేసెస్ చాలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మిషిగాన్‌లో లేక్స్ ఎక్కువ. ఇంత పెద్ద లేక్ ఉంది. అండ్ మేము మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో హిల్ ఏరియా నుంచి చూస్తుంటే. ఇక్కడ ఆల్రెడీ చాలామంది విజిటర్స్ ఫొటోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి షిప్స్ అవన్నీ ఆగడానికి కానీ అదంతా స్టాప్ ఉంది. ఇక్కడ లాంగ్ లెంత్‌లో చూస్తుంటే వ్యూ అనేది చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. నాకైతే వావ్ అనిపించింది. సో ఫైనల్‌గా మేము వెళ్తున్నాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని అయితే చర్చెస్ ఉన్నాయి. అంటే అక్కడ వెళ్ళి చర్చిలో ప్రేయర్ చేసుకోవడానికి క్రిస్టియన్ వాళ్ళకి. అలాగే ఇక్కడ వచ్చి 2 పోర్ట్ టవర్స్ అనమాట. అంటే లైట్ హౌస్ అంటారు. సో అవి అక్కడి నుంచి లైట్ ఆన్ అవుతుంది. ఇక్కడ 2 ఉన్నాయన్నమాట. వాటర్‌లోనే ఉంటాయి అవి 2 కూడా. సో ఇక్కడ చుట్టూ వెళ్తున్నప్పుడు ఈ హౌసెస్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయో. హౌస్ చుట్టూ ఉన్న ప్లాంట్స్ కానీ, ఆ ఫ్లవర్స్ కానీ, కొద్దిమంది మన ఇండియన్స్ ఇవన్నీ చూసి చాలా మెస్మరైజ్ అయిపోయి ఫొటోస్ దిగడానికి వాక్ చేస్తున్నారు. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. వాటర్, గ్రీనరీ, ల్యాండ్, స్కై ఇవన్నీ ఒకసారి చూసినప్పుడు ప్రకృతి ఎంత అందంగా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ ఫ్లవర్ చూడండి, వావ్! ఇవి చామంతి ఫ్లవర్స్. అంటే ఇండియాలో కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా ఇలాంటి ఫ్లవర్స్. రోజ్ ఫ్లవర్స్ ఇవన్నీ ఒకే చోట ఉన్నప్పుడు చూడ్డానికి చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. పర్పుల్ కలర్స్ కానీ ఎంత బాగున్నాయి. టులిప్స్ అంతా కూడా. సో మేము ఇంకా రిటర్న్ అవుతున్నాము. మధ్యలో వచ్చేటప్పుడు హౌసెస్ అన్నీ చూస్తూ వస్తున్నాము. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఈ ప్లేస్ అయితే. సో అలాగే మేము వచ్చి కొన్ని క్వెషన్స్ కూడా అడిగాము. గైడ్ చేసే అతనికి ఏమైనా క్వెషన్స్ ఉంటే ఈ ఏరియాస్ గురించి కానీ, సీజన్ గురించి, వాళ్ళు వింటర్‌లో ఏం చేస్తారు, ఎలా అని. వింటర్‌లో కూడా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎక్కువ విజిటర్స్ అయితే ఎక్కువ ఉండరు వింటర్‌లో అని చెప్పారనమాట. సో ఫైనల్లీ ఇంకా మేము రిటర్న్ వెళ్ళాలి. సో రిటర్న్ వెళ్ళడానికి ఎందుకంటే 6 PM ఆ ఫెర్రీ అనేది క్లోజ్ చేసేస్తారు. మనం ఎక్కడ తిరిగినా ఎలా ఉన్నా కూడా 6 PMకి మళ్ళీ బ్యాక్ వచ్చి మన హోటల్ ఏదైతే మన హోటల్ కానీ ఏదైనా బుక్ చేసుకున్న క్యాబిన్స్ వాటి వెళ్ళడానికి ఇక్కడ వచ్చేయాలి. సో ఫైనల్‌గా వీఆర్ రిటర్నింగ్ టు అవర్ ప్లేస్. సో ఇక్కడ రిటర్న్ అవుతున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఏరియాస్‌కి ఫెర్రీస్ వెళ్తాయి కాబట్టి మనము ఎక్కడ వెళ్తున్నామో అది వాళ్ళకి కరెక్ట్‌గా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్నిక్ ఐలాండ్ వచ్చాము. మ్యాక్నిక్ సిటీకి వెళ్ళాలంటే సో మనం మ్యాక్నిక్ సిటీ ఫెర్రీనే తీసుకోవాలి. సో ఇంక వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇది వచ్చి పెద్ద బ్రిడ్జ్ అనమాట. యాక్చువల్లీ మేము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ మీదుగానే వెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చేసి వచ్చాము. సో అక్కడ కొన్ని వచ్చి టోల్ గేట్స్ కూడా ఉంటాయి. $4.50 వన్ వే. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనకి ఈజీగా దొరకదు కానీ కాస్ట్లీ దాన్ ఫ్యూ అదర్ ఏరియాస్. సో ఫైనల్‌గా మేము మా ఫ్రెండ్స్ కూడా వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇండియన్ ఫుడ్ కావాలి. ఇక్కడ లోకల్ ఫుడ్ అలవాటు లేకపోతే మేము ఇండియన్ ఫుడ్‌కి దగ్గరగా ఉన్న ఒక రెస్టారెంట్‌కి వచ్చామన్నమాట. ఇక్కడ చనా కర్రీ చేశారు. బీన్స్, క్యారెట్ ఇవన్నీ వేసి. నేనైతే ఇది తీసుకున్నాను విత్ బ్రౌన్ రైస్. చాలా బాగుంది. ఇక్కడ లైటింగ్ చూడండి లేక్‌లో ఎంత బాగుందో. ఇక్కడ మేము వచ్చి ఫైర్ ఫిట్ వేసాము. ఎందుకో తెలుసా? ఇది జస్ట్ మేము తీసుకున్న హోటల్ పక్కనే ఉందన్నమాట. నైట్ ఫైర్ ఫిట్ వేసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ లేక్ ఉంది. లేక్‌లో వాటర్ సౌండ్ కానీ అది వస్తుంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. దగ్గరగా జస్ట్ లేక్ పక్కనే హోటల్స్ దొరుకుతాయి కాబట్టి మాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ హిట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మ్యాక్నిక్ ఐలాండ్ గురించి కామెంట్స్‌లో రాయండి. ఇంకా నేను నా సెకండ్ డే ఎలా జరిగిందో మీకు ఇంకో వీడియోలో నేను పబ్లిష్ చేస్తాను. అది కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ గైస్. లవ్ యూ ఆల్.